I'm HOD of the Special Education Department in HPS, Hyderabad Public School, Begumpet. సో నేను ఈ ఫీల్డ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 14 years అవుతుంది. SLDలో THPI నుంచి మాది అండ్ 4th batch అనుకుంటా, అంతే. సో ఇప్పటి వరకు సార్ ఏం చెప్పారో ప్రాబ్లమ్స్ అన్ని అలాగే ఉన్నాయి. మేము SLD వచ్చేటప్పటికి దట్ వాజ్ వెరీ న్యూ కోర్స్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ ఇస్ నథింగ్. ఇబ్బంది. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే SLD అసలు ఫీల్డ్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే, ఎంతమందో పిల్లలు, ఈవెన్ మా పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి, అసలు ఈ రెగ్యులర్ జనరల్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి కూడా ఎందుకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏదైనా న్యూరలాజికల్ గా ప్రాబ్లం ఉండడం వేరు, కానీ నార్మల్ గా ఉన్న పిల్లలకి కూడా ఎందుకు కాంప్రిహెండ్ చేయలేకపోతున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ప్రాసెస్ అవ్వట్లేదు అనే క్యూరియాసిటీతో నేను చేశాను. సో SLDలో వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమవుతుందంటే వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్ కూడా యాజ్ పర్ NEP కూడా వీఆర్ నాట్ ఐసోలేటింగ్ ద చైల్డ్. ఎలా అయిపోయిందంటే అంతకుముందు అంటే ఇప్పటికీ కూడా ఎలా చేస్తున్నారంటే వీల్ బ్రింగ్ ద చైల్డ్ టు అ రిసోర్స్ రూమ్, then we'll take the complete the intervention and then we integrate the child, రైట్. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు సిస్టమ్ ఎలా అంటే మారిపోయింది. ఇప్పుడు అంతా ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. సో వసుదైక కుటుంబం అనేసి అందరూ ఎవరు ఎలా ఉన్నా సరే అందరూ కలిసి వీ హ్యావ్ టు లెర్న్. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ రైట్ టు లెర్న్ ఇన్ అన్ ఇన్క్లూసివ్ సెటప్. సో ఇప్పుడు మేము కూడా అదే, మా స్కూల్లో కూడా అదే ట్రై చేస్తున్నారు. ఇది కంప్లీట్ గా వచ్చేసి ICSE స్కూల్ అండ్ కేంబ్రిడ్జ్ కూడా ఉంది. సో మా దగ్గర ఎలా అంటే చిల్డ్రన్ teacher identifying if the child is having any difficulty, what they do is they refer the child to us. Of course, first we have to give the orientation to the teachers. టీచర్స్ కి ఓరియంటేషన్ ఇచ్చిన తర్వాతే కానీ మనకి టీచర్స్ కి తెలియదు ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు కొంతమంది టీచర్స్ ఎలా ఉన్నారంటే కొంచెం సరిగ్గా చదువుకోకపోయినా, ఇఫ్ ద చైల్డ్ ఇస్ అండర్ పర్ఫార్మింగ్, మార్క్స్ తక్కువ రాకపోయినా కూడా ద చైల్డ్ ఇస్ స్లో లెర్నర్ అనే ట్యాగ్ తొందరగా ఇస్తున్నారు, రైట్. సో ఆ దిశలో మనం ఫస్ట్ టీచర్స్ ని ఓరియంట్ చేయాలి. సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనేది ఇస్ అ డ్రీమ్. మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంకా అవేర్నెస్ రాలేదు. ఈ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనేది లెట్స్ హోప్. సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ దాట్ ప్రెసెంట్లీ ఇన్ our స్కూల్. టీచర్స్ కి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తూ what is SLD, the child if it's having if the child is identified as ASD. ఇప్పుడు నా దగ్గర ఉన్న పిల్లల్లో 4 to 5 children in the pre-primary level and class 1-2 level. I have children with autism as well. సో అంతకు ముందు ఎలా అంటే మా దగ్గర రిసోర్సెస్ లేవు, వీఆర్ నాట్ ఎక్విప్డ్ టు ఇంటర్వీన్ ఫర్ దీస్ చిల్డ్రన్ అనేసి పిల్లల్ని తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు మా టీంలో 4 special educators. Of course, not all SLD. 2 are ID, and the other one is PG diploma. ఇంకా మిగతా ఇద్దరు రెమిడియల్ కింద తీసుకున్నాను. ఎందుకంటే ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ SLD కాకుండా చిల్డ్రన్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఇట్స్ అ హెట్రోజీనియస్ గ్రూప్. హెట్రోజీనియస్ అంటే మా దగ్గర ఎలా అంటే స్కూల్లో ఇప్పుడు అన్ని స్కూల్స్ లోనే అలాగే ఉంటుంది. people come from different walks of life. ఒకరు ఎకనామికలీ బ్యాక్వర్డ్ నుంచి వస్తారు, కొంతమంది కల్చరల్లీ డిఫరెంట్ నుంచి వస్తారు. సో అందరికీ కష్టంగా ఉంటుంది ఒకే ఇన్స్ట్రక్షన్. సో అందుకనేసి మేము ఏం చేసామంటే ఫస్ట్ రెమిడియల్ టీచర్స్ కి కూడా ఒక 3 టీచర్స్ ని మేము అపాయింట్ చేస్తాం ఓన్లీ ఫర్ రెమిడియల్. ఎందుకంటే అందరికీ ప్రాబ్లం SLD స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ నేను డిజబిలిటీ అనే వర్డ్ చాలా తక్కువగా యూజ్ చేస్తాను, బికాస్ ఇట్స్ అ లీగల్ టర్మ్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ దట్ టర్మ్. రిపోర్ట్స్ లో వాటిలోనే నేను యూజ్ చేస్తాను తప్ప ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ డిజబిలిటీ. లెట్స్ ద ఎబిలిటీ. Okay, it's a different ability. I hope you all agree with that. Disability అనేది నేను నమ్మను అసలు,
రైట్? ఒక్కొక్కరు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయా లేదా? ఇప్పుడు మీరు ఒకలాగా థింక్ చేస్తారు, నేను ఒకలాగా థింక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నాకు టెక్నికలీ అస్సలు అర్థం అవ్వలేదు. దో నేను 2 ఇయర్స్ కింద చేశాను, కంప్లీట్ గా బ్లాక్అవుట్ అయిపోయింది నాకు ఒక్కసారి. అలా ఒక్కొక్కరికి ఇండివిజువల్ డిఫరెన్సెస్ తప్పకుండా ఉంటాయి, రైట్? సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ కాల్డ్ డిజబిలిటీ. డిఫరెన్సెస్ ఉంటాయే తప్ప డిజబిలిటీ ఉండదు అనే నమ్మకం నాకు. ఒక్కొక్కళ్ళ లెర్నింగ్ స్టైల్స్ వేరుంటాయి. మేబీ ఆ లెర్నింగ్ స్టైల్ మనం ప్రొవైడ్ చేస్తే హీ విల్ ఎక్సెల్ వితౌట్ ఎనీ డౌట్. ద చైల్డ్ విల్ ఎక్సెల్, అది నమ్మకం, రైట్? సో వీఆర్ ఫస్ట్ విల్ term it as inclusive education. Let us not, segregate the children and say these are the special children. ఓకే, అంతకుముందు ఏంటంటే ఎస్ఎల్డి అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే న్యూరో డైవర్జెన్స్ అంటున్నారు. న్యూరో డైవర్జెన్స్ అనేది ఎలా అంటే ఇప్పుడు అన్ని వస్తాయన్నమాట. ఏడిడి, ఏడిహెచ్డి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, అన్ని కలుపుకుంటే వచ్చేది ఇట్స్ యాక్చువల్లీ న్యూరో డైవర్సిటీ అనేది ఇట్స్ అ నాన్ మెడికల్ టర్మ్. ఇట్స్ లైక్ అన్ అంబ్రెలా టర్మ్. ఓసిడి, ఆడిటరీ ప్రాసెసింగ్, ఏడిహెచ్డి, ఓడిడి, ఈవెన్ కల్చరల్ డైవర్సిటీ ఉన్నా కూడా అన్ని కలుపుకొని న్యూరో డైవర్సిటీ అంటున్నారు ఇప్పుడు, రైట్? ఇట్స్ అ నాన్ మెడికల్ టర్మ్, మెడికల్ టర్మ్ కాదు ఇది. ఓకే, న్యూరో డైవర్సిటీ కండిషన్స్ ఇంక్లూడ్ ఆటిజం, డిస్లెక్సియా, ఇవన్నీ నేను మీకు చెప్తాను. ఏడిహెచ్డి నేను కవర్ చేయట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వేరే సర్స్ ఎక్స్పర్టీస్ దాంట్లో. ఏడిహెచ్డి నేను ముట్టుకోను అండ్ ఆ టాపిక్ నేను టచ్ చేయను. సో ఈ న్యూరో డైవర్సిటీ అనేది ఎక్కువ టర్మ్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అనుకోండి, వేరే ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ లో చాలా కోర్సెస్ వచ్చాయి అబ్రాడ్ లో కూడా. వాళ్ళు స్పెషల్లీ ఎక్స్పర్టీస్ వచ్చి ఏం చెప్తున్నారు అంటే ఇట్స్ నాట్ లెట్స్ నాట్ టర్మ్ ఇట్ యాజ్ ఆల్ డిసబిలిటీస్ ఆర్ అంటే ఇట్స్ న్యూరో డైవర్సిటీ, రైట్? నెక్స్ట్ ఇంకో స్లైడ్ వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, సో ఇప్పుడు స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీ అనేది ఇట్స్ అగైన్ అంబ్రెలా టర్మ్. ఇట్స్ నాట్ ఓన్లీ డిస్లెక్సియా. రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ లో ఇట్ రికగ్నైజెస్ ఆ స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీస్. ఈవెన్ ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ లో వచ్చేసి స్టిల్ ఇట్స్ నాట్ కంప్లీట్ క్లారిటీ లేదు. ఈవెన్ అసెస్మెంట్స్ చేసినప్పుడు కూడా, క్లినికల్ సైకాలజిస్ట్ చేసినప్పుడు కూడా ఎస్ఎల్డి అంటారు, ఎస్ఎల్డి స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీ అంటారు, డిసార్డర్స్ అంటారు. బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఆల్ దట్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఎస్ఎల్డి అన్నా, డిసార్డర్స్ అన్నా సేమే. కానీ లిటరేచర్ లో వేరుగా చూపిస్తుంది డిస్టింక్షన్ బిట్వీన్ ఎస్ఎల్డి ఇస్ అ డిసార్డర్ అండ్ ఇది. కానీ లీగల్ గా తీసుకుంటే మనకి ఏ డిఫరెన్సెస్ చూపించట్లేదు అక్కడ, రైట్? సో వాట్ ఈస్ ఎస్ఎల్డి? ఇట్స్ అన్ అంబ్రెలా టర్మ్. అందులో ఏమేమి వస్తున్నాయి? డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా, డిస్ప్రెక్సియా, అఫేసియా, ఆడిటరీ ప్రాసెసింగ్ డిసార్డర్స్, విజువల్ ప్రాసెసింగ్. అంటే అన్ని ఉన్నా కూడా కొంచెం ప్రాసెసింగ్ లో వీళ్ళకి కష్టం అవుతుంది, రైట్? ఇంక్లూడింగ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ లో ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ ఉంటుందండి ఇన్ఫర్మేషన్. సో దట్ మైట్ బి ద cause of the, even we don't have even research till date, we don't have a complete research based on this, that this is the cause for the SLD, right? As you are all special educators, you must be knowing inka clear ga research ekkada ledu, what are the, right? Inka vere dantlo kuda exact causes anedi manaki inka research lone avuta unnai, right? So they face SLD lo problem ఏమవుతుందంటే the child will be normal. మీరు చైల్డ్ ని చూస్తే మీకు ఏంటో డిఫరెంట్ గా ఉన్నాడు అని ఏమీ అనిపించదు. ప్రాబ్లం వల్ల వచ్చేటప్పటికి అకాడమిక్ లో ద అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, టీచింగ్ కానీ ఏమైనా అది అక్వైర్ చేయడంలో, మళ్ళీ అక్వైర్ చేసినాక దాన్ని ఆర్గనైజ్ చేయడము, రిటెన్షన్, ఎప్పుడైతే మనం అడుగుతామో రీటైన్ చేసి మళ్ళీ మనకి చెప్పడము, అండర్స్టాండింగ్ ద కంటెంట్, కాగ్నిషన్ అంటే హౌ వి అండర్స్టాండ్ అండ్ థింక్.
వర్బల్ ఆర్ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్ ప్రాసెసింగ్ ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. మీరు ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీరు చదువుంటారు లేదా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అని, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ లో ఎక్కడ కొద్దిగా బ్రేకప్ ఉన్నా కూడా దే హ్యావ్ దిస్ డిఫికల్టీ. సో అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, ఆర్గనైజేషన్, రిటెన్షన్, అండర్స్టాండింగ్, కాగ్నిషన్, ఆల్ దీస్ ఆర్ ఇంపాక్టెడ్, రైట్? సో అన్ని కలుపుకొని ఇట్స్ అన్ ఎస్ఎల్డి. ఎస్ఎల్డిలో చాలా వస్తాయి. ఇప్పుడు బయట మోస్ట్ కామన్, మోస్ట్ ఫ్యాన్సీ వర్డ్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాడేది డిస్లెక్సియా అనేస్తారు. ఈవెన్ ప్రతి ఒక్క టీచర్ కూడా నాలెడ్జ్ ఉన్నా, అవేర్నెస్ ఉన్నా లేకపోయినా మేబీ చైల్డ్ డిస్లెక్సియా అని రాస్తారు. ఒక కేసులో అయితే టీచర్ ఎగ్జామ్ పేపర్ పైన ద చైల్డ్ ఇస్ డిస్లెక్సిక్ అని రాశారు. So any teacher you all know the policy, right? Anybody who is not special educated is not authenticated to write anything on the paper. So I'm a dyslexic and raser. It has become a fancy word, dyslexia anedi, right? Evaru padithe vallu vaadtunnaru, right? Okay, next slide. So what is specific? It's a generic term, heterogeneous group of difficulties. Nade cheppanu kada, okkati kaadu. Only learning, acquisition, organization avanni kuda kaakunda listening, acquisition and use of listening, speaking, reading, writing, reasonable, mathematical, language, annitlo acquisition lo difficulties untai. It's not only one area. All the areas will be affected. Okay, listening lo kuda వాళ్ళు వింటారు, విన్న తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ మనకి ఏదైనా కాంప్రిహెండ్ చేయలేరు. ఈవెన్ ద సేమ్ టైమ్ స్పీక్ కూడా, వెన్ దే స్పీక్ ఇట్స్ నాట్ దట్ క్లియర్, యూనో, అన్ని ముక్కలుగా మాట్లాడటము, కరెక్ట్ గా దాన్ని ఫ్రేమ్ చేయలేకపోవడము, రైట్? రీడ్ అంతే, మీరు వీళ్ళు రీడ్ చేస్తే చూడండి పిల్లలు లాస్ట్ వర్డ్స్ మిస్ చేయడం కానీ, లేకపోతే స్కిప్ చేయడం కానీ, లేకపోతే రీరీడ్ చేయడం కానీ, ఒక లైన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఫాలోడ్ బై లైన్ వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. సో వాళ్ళకి అంత ఇలా యూనో మెస్సీగా అనిపిస్తుంది. సో దట్ వీ హ్యావ్ అవర్ టూల్స్ ఫర్ దాట్. సో కంటిన్యూగా రీడ్ చేయడం కానీ, రైటింగ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. రైటింగ్ అంటే నేను చెప్తాను మళ్ళీ, అది డిస్గ్రాఫియాలో వస్తుంది. రీజనింగ్, ఏజ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆల్సో. ఇట్స్ ఆల్ ఏజ్ అప్రోప్రియేట్. మనము ఇప్పుడు క్లాస్ 2, క్లాస్ 3 పిల్లలు ఉంటే దిస్ ఆల్ ఏజ్ అప్రోప్రియేట్ గానే చెప్తున్నాను నేను. వాళ్ళకి ఏదైతే ఏజ్ అప్రోప్రియేట్ అక్విజిషన్ ఉండాలో అవి ఉండవు అన్నమాట. ఈవెన్ ఇట్ ఇంపాక్ట్స్ ద మ్యాథమెటికల్ అబిలిటీస్, రైట్? నెక్స్ట్. యా, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇది మా స్కూల్ కోసం యాక్చువల్లీ తయారు చేసుకున్నాను. ఎక్స్క్లూషనరీ అండ్ ఇన్క్లూషనరీ, దీనిపైన మాకు చాలా ఎక్కువ స్ట్రెస్ చేశారు మేము చదువుకునే రోజుల్లో. ఎందుకంటే ప్రతి ఒక్క చైల్డ్ ని లేబుల్ చేస్తున్నారు. ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ నాట్ డూయింగ్ వెల్, నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ది ఎగ్జామ్, ద చైల్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్లో లెర్నర్. అచ్చా, వీడికి ఏదో, ఈ బాబుకి ఏదో ప్రాబ్లం ఉంది, అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది. సో దట్స్ ద రీజన్ ద చైల్డ్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఈవెన్ పేరెంట్స్ వస్తే కూడా చెప్తారు, మీ బాబుకి ఏదో ప్రాబ్లం ఉందండి, ఒకసారి చూపించండి. సైకియాట్రిస్ట్ అంటారు, సైకాలజిస్ట్, దే దెమ్సెల్ఫ్ దే డోంట్ నో విచ్ టు విచ్ ప్రొఫెషన్ దే హ్యావ్ టు సెండ్. సైకియాట్రిస్ట్ పంపించేస్తారు. సైకియాట్రిస్ట్ ఏవో ఇన్ని టెస్టులు రాసేసి మెడిసిన్స్ కూడా ఇస్తారు. కొన్ని కేసెస్ లో అయితే అలా కూడా అయింది. సో అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్, ఎక్స్క్లూషనరీ క్లాస్ అండ్ ఇంక్లూషనరీ క్లాస్. ఎక్స్క్లూషనరీ క్లాస్ స్టేట్స్ దట్ learning disability does not include a learning problem that is primarily the result of visual, hearing or motor disabilities, right? So ఒకవేళ యూనో ఆ బాబుకి పాపకి సరిగా వినిపించకపోయినా కనిపించకపోయినా, you can't say the child is having learning disability, right? If the child is having a lower IQ or any disability for that matter, or any emotional disturbance, ఇప్పుడు ఎక్కడో బాబుకి ఏదో జరిగింది, ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో సమ్ ట్రామా అండ్ సమ్ ఏదో అయింది, నెక్స్ట్ డే వాడు వచ్చి ఎగ్జామ్స్ రాస్తాడు. సో డూ యూ థింక్ ఇట్ విల్ బి ద సేమ్ పర్ఫార్మెన్స్ యాజ్ హీ యూస్ టు డూ బిఫోర్? నో, రైట్?
సో ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్, ఇమోషనల్ డిస్టర్బెన్స్, ఎన్వైరన్మెంటల్, కల్చరల్. ఇప్పుడు కల్చరల్ లో వేరే కంట్రీ నుంచి వచ్చి మా దగ్గర ఎక్కడో వేరే ఆఫ్రికన్ కంట్రీ, నాకు పేరు గుర్తు రావట్లేదు, అక్కడి నుంచి వచ్చారు. ఇది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న యూనో ఎడ్యుకేషనల్ స్టైల్ వేరు, వాళ్ళ టీచింగ్ స్టైల్స్ వేరు. ఇక్కడ వచ్చి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎన్వైరన్మెంటల్, కల్చరల్, ఎకనామిక్ డిసడ్వాంటేజ్ ఆల్సో. ఈవెన్ మా స్కూల్లో కూడా ఇది మెయిన్ ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది, ఎకనామిక్ డిసడ్వాంటేజ్. మా స్కూల్లో ఆల్మోస్ట్ 40 to 45% ఆఫ్ we have this which is what you call సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి కోటా ఉంది. సో ఈ పిల్లలు ఎలా అంటే ఎక్కడో ఇంటర్నల్ విలేజెస్ నుంచి వస్తారు, ఈవెన్ ట్రైబల్ నుంచి కూడా వస్తారు. సో వాళ్ళకి పాపం తెలుగు కూడా రాదు, వాళ్ళు గోన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. సో పాపం వాళ్ళకి అసలు అది కూడా రాదు, చాలా ఇబ్బంది అవుతుంది, అడాప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో యూ కాన్ కాల్ దట్ చైల్డ్ ఇస్ హ్యావింగ్ సమ్ లెర్నింగ్ డిసబిలిటీ ఆర్ రైట్ డిసార్డర్. సో దీస్ ఆర్ ఆల్ exclusionary. Your teachers should be very careful when the child is having some differences of environmental, cultural or economic, anything in this reasons that is excluded, right? Ivanni exclude chesi, this is called exclusionary clause for learning disability. And what is inclusionary clause? Learning disability is a discrepancy between achievement level and intellectual ability level caused ఏజ్ కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద చైల్డ్ ఇస్ 8 years, రైట్? ఆ 8 years కి ఎంతైతే అకాడమికలీ అచీవ్మెంట్ చేయాలో, కాగ్నిటివ్ అచీవ్మెంట్ ఎంత ఉండాలో అంత లేకపోతే దట్ డిస్క్రిపెన్సీ బిట్వీన్ అచీవ్మెంట్ అండ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ ఆర్ మినిమల్ ఇంటెలిజెన్స్. ప్రూవన్ ADHD ఆర్ SPD, మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి కదా, ADHD, SPD ఆర్ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అని వీళ్ళకి క్లినికల్లీ సర్టిఫై అయితే తప్ప వీ కాంట్ ఇంక్లూడ్ దిస్ యాజ్ లెర్నింగ్ డిసబిలిటీ. అందుకే మేము ఎప్పుడైనా ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసి స్టూడెంట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత వీ వర్క్ అట్లీస్ట్ 3 to 4 months ఆన్ ద టైం. వీ కాంట్ జస్ట్ సైకలాజికల్ టెస్ట్, క్లినికల్ టెస్ట్. మేము ఫస్ట్ వాళ్ళ పైన వర్క్ చేస్తాము ఒక 3-4 months. అండ్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ హ్యావింగ్, ఇఫ్ వీఆర్ సస్పెక్టింగ్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ హ్యావింగ్ లో ఇంటెలిజెన్స్ ఆర్ ఎనీ అదర్ SLD అని సస్పెక్ట్ చేసినా కూడా మేము ఇంకో 4 months మినిమం తీసుకున్న తర్వాతే క్లినికల్ టెస్ట్ కి పంపిస్తాం, క్లినికల్ సైకాలజికల్ సైకోమెట్రిక్ టెస్ట్. ఇప్పుడు ప్రూవ్ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఇఫ్ ద చైల్డ్ ఇస్ హ్యావింగ్ ఎనీ SLD, then we intervene according to their difficulty. If the child is having only reading and writing, then we try to plan on his reading and writing. Dyscalculia only child will have. I dealt with one case. Babuki, he was very good at the language. Excuse me. He was very good at language, English communication skills, అన్ని బాగున్నాయి, అన్ని ఇంగ్లీష్ లో, సోషల్ లో, అన్నిట్లో బాగా వచ్చాయి. బట్ he couldn't understand మ్యాథ్స్ వచ్చేటప్పటికి ఐ థింక్ ద చైల్డ్ ఇస్ ఇన్ 6th now. ఇప్పటికీ అడిషన్స్ కన్ఫ్యూజ్ అవుతాడు, సబ్ట్రాక్షన్ కన్ఫ్యూజ్ అవుతాడు, ఎన్నిసార్లు చెప్పినా అది ప్రాసెస్ అవ్వట్లేదు. సో ఎనీవే వీ విల్ ఇంటర్వ్యూన్ అకార్డింగ్ టు దేర్ డిఫికల్టీ ఏరియా. దాని ఇంటర్వెన్షన్ ఎలా ఉంటుంది, IEP లో ఉంటుంది, రైట్? సో బేస్డ్ ఆన్ హిస్ డిఫికల్టీ వీ విల్ ప్లాన్ హిస్ IEP. నెక్స్ట్ సార్, నేను ఒకవేళ ఫాస్ట్ గా వెళ్ళినా, స్లోగా వెళ్ళినా, స్లో ఉంటే మంచిదే అనుకోండి, ఫాస్ట్ గా వెళ్తున్నానంటే చెప్పండి. ఐఎమ్ సారీ, నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను. రైట్. సో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే డిస్లెక్సియా. ఫస్ట్ ఇమీడియట్ నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే డిస్లెక్సియా. ఇట్స్ బికమ్ అ ఫ్యాన్సీ వర్డ్, ఎవరిని చూసినా డిస్లెక్సియా అంటారు. సో దీస్ ఆర్ ద జస్ట్ ఇండికేటర్స్. దే హ్యావ్ లాట్ ఆఫ్ మేనిఫెస్టేషన్, అంటే రకరకాల రూపాల్లో మనకి కనిపిస్తుంది. కానీ దాని మెయిన్ ఇండికేషన్స్ ఏంటి అంటే పువర్ రీడింగ్ స్కిల్స్ డిస్పైట్ హ్యావింగ్ నార్మల్ ఇంటెలిజెన్స్, రైట్? It's not a bullet point. Poor reading skill despite
నార్మల్ ఇంటెలిజెన్స్ అంటే నార్మల్ ఇంటెలిజెంటే, కానీ ప్రాబ్లం ఏంటంటే ద రీడింగ్ స్కిల్స్ ఇంపాక్ట్ అవుతుంది. హీ కాంట్ ఫోనలాజికలీ హీ కాంట్ బ్లెండ్ ద వర్డ్, రైట్? The poor spelling and writing skills, these are something very common. I think most of you teachers here or who are working, మీరు ఎవరైతే పిల్లలతో వర్క్ చేసి ఉంటారో మీకు వీళ్ళు ఇవన్నీ చూసుంటారు కదా. ట్రబుల్ ఫినిషింగ్ అసైన్మెంట్స్ అండ్ టెస్ట్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్స్. మనం వర్క్ ఇచ్చామనుకోండి, ఎప్పుడు కూడా డిఫికల్టీ రిమెంబరింగ్ ద రైట్ నేమ్స్ ఫర్ థింగ్స్, రైట్? అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా, నేనేం చెప్పని అవసరం లేదు. డిఫికల్టీ రిమెంబరింగ్ ద రైట్ నేమ్స్ ఫర్ థింగ్స్. ట్రబుల్ మెమరైజింగ్ రిటన్ లిస్ట్ ఆన్ ఫోన్ నంబర్స్. మామూలుగా జనరల్ గా ఫోన్ నంబర్ ఏంటి ఏది అని అడిగితే పిల్లలు యూనో స్పాంటేనియస్ గా ఉంటారు, కానీ కొంతమందికి ఫోన్ నంబర్స్ గుర్తుండవు, రైట్? అది కూడా మనం ఫ్రీక్వెన్సీ చెక్ చేయాలి. ఏదో ఒకసారి చెప్పకపోతే చైల్డ్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ అనకూడదు. We always check the frequency. If the child is having any difficulty in reading or writing, then we check the frequency. మనకి ఎలాగో అన్ని స్టాండర్డ్ టూల్స్ ఉంటాయి కదా. ఈవెన్ ఫర్ SLD we have NIMHANS SLD టెస్ట్, బ్యాటరీ ఆఫ్ టెస్ట్. అవి కాకుండా ఇంకా వేరే కూడా ఉంటాయి, వేర్ వాట్ వి అడ్మినిస్టర్. సో దాంట్లో ఒక్కొక్కటి మనం చెక్ చేస్తాం అనమాట. స్పెల్లింగ్, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే పేరెంట్ వచ్చేసి మా అబ్బాయి ఎప్పుడు కూడా రివర్సల్ రాస్తారండి, అయితే వాళ్ళ టీచర్ చెప్పారు ఏదైనా డిస్లెక్సిక్ ప్రాబ్లం. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ అయ్యాయి కాబట్టి చెప్తున్నా. ఈ 10 years లో 14 years. సో ఎప్పుడైనా సరే పేరెంట్స్ వచ్చేస్తారు, మా బాబుకి ఏదో డిస్లెక్సియా ఉందంటండి, ఎందుకంటే నంబర్స్ కానీ లెటర్స్ కానీ వర్డ్స్ కూడా ఉల్టా రాస్తాడు అనేసి. సో ఒక్కసారి 2 సార్లు రాసినంత మాత్రాన ఇట్స్ నాట్ డిస్లెక్సియా, రైట్? వి చెక్ ద ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ప్రతి ఒక్క పేజ్ లో 4 సార్లు పోయిందా, 5 సార్లు పోయిందా, ఒక పేజ్ లో ఎన్నిసార్లు తప్పు రాశాడు, ఎన్నిసార్లు రివర్సల్స్ రాశాడు, ఎన్నిసార్లు మిర్రర్ ఇమేజ్ ఉంది. మీరు చూసుంటారు, సా అని ఉంటే చాలా మంది వాజ్ అని రాస్తారు, అజ్ అని ఉంటే యుఎస్సి యూజ్ అని రాస్తారు. సో వాళ్ళకి ఇమ్మీడియట్ ఒక వర్డ్ చూడగానే ఏదైతే వర్డ్ ఫ్లాష్ అవుతుందో, రిఫ్లెక్ట్ అవుతుందో వాళ్ళ మైండ్ లో, అదే రాస్తారు, అదే చెప్తారు. యు మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ కదా, రైట్? ట్రబుల్ గెట్టింగ్ త్రూ ఫారెన్ లాంగ్వేజ్ క్లాసెస్. ఇదైతే ఆబ్వియస్లీ మామూలుగా ఇంగ్లీష్, మ్యాథ్స్ ఎలాగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లాంగ్వేజ్, ఇంకో న్యూ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. కొంతమందికి ప్రాబ్లం ఉండదు, డిస్లెక్సియా అని క్లినికలీ టెస్ట్ అయిన తర్వాత ప్రాబ్లం లేని వాళ్ళకి ఏమీ ఉండదు. కానీ ఎవరికైతే డిస్లెక్సియా SLD అని అదవుతుందో, టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందో, వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇంకో న్యూ లాంగ్వేజ్ అనేటప్పటికి వాళ్ళకి ప్రతి ఒక్కటి ఓవర్లాప్ అయిపోతుంది. నేను ప్రతిసారి ఇంగ్లీష్ చెప్పినప్పుడల్లా దే ట్రై టు రిలేట్ విత్ తెలుగు చెప్తే హిందీ. సో ఆల్ దిస్ ఎవ్రీథింగ్ విల్ కీప్ ఓవర్లాపింగ్. సో అంత గజిబిజిగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి, రైట్? నెక్స్ట్, dysgraphia. Dysgraphia is characterized by problems with writing. This disorder may cause a child to be tense and awkward when holding a pen or a pencil, even to the extent of contouring his her body, right? సో మీరు మీ స్టూడెంట్స్ తో వర్క్ చేసినప్పుడు మీరు చూసి ఉంటారు కదా, వాళ్ళు కూర్చునే పద్ధతి కానీ, పట్టుకునే పద్ధతి కానీ, పెన్సిల్ గ్రిప్ కానీ, ఇట్స్ లిటిల్ ఆక్వర్డ్, రైట్? కొంచెము కూర్చునే పద్ధతి అనుకోండి, ఫేస్ ఎక్స్ప్రెషన్ అనుకోండి, దే ఆర్ నాట్ వాళ్ళ మొహంలోనే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లోనే మీకు తెలుస్తుంది దే ఆర్ నాట్ కంఫర్టబుల్ అనేది. సో ఇది క్లియర్ గా కనిపిస్తుంది. చైల్డ్ విత్ పువర్ హ్యాండ్ రైటింగ్ that he or she does not outgrow may have dysgraphia. మీరు చాలా మంది దాంట్లో చూసే ఉంటారు, రాసినప్పుడు క్లారిటీ ఉండదు. నేను నా దగ్గర ఉన్నట్టుంది ఒకటి, నెక్స్ట్ స్లైడ్ లో ఎగ్జాంపుల్ ఉంది. అది కంప్లీట్ మనకు అంతకు ముందు మీకు
ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి తెలీదు, షార్ట్ హ్యాండ్ అని వచ్చేది, ఉర్దూ లాగా ఉండేది షార్ట్ హ్యాండ్, రైట్? అలా ఇక్కడ 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 అలా లైన్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ద చైల్డ్ హ్యాస్ రిటన్, రైట్? ఇక్కడ ఒక లైన్ రాస్తాడు, ఇలా లైన్ రాస్తారు, వర్డ్స్ మిక్స్ చేసేస్తారు, దెర్ ఇస్ నో పంక్చుయేషన్, దెర్ ఇస్ నో అలైన్మెంట్, దెర్ ఇస్ నో క్యాపిటలైజేషన్. సో వీళ్ళకి ఇవన్నీ ఏవైతే మనం ఫాలో అవ్వాలో ఒక పేజ్ పైన, ఎక్కడంటే అక్కడ ఓపెన్ చేసేస్తారు, రాసేస్తారు. సో వాళ్ళకి ఫాలో అప్ కానీ, అలైన్మెంట్ కానీ, పంక్చుయేషన్ కానీ, క్యాపిటలైజేషన్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అంత అర్థం అవ్వదు. అన్ని ఒకేలాగా రాసేస్తారు, స్పేసింగ్ ఉండదు, ఏమీ ఉండదు, రైట్? ఈవెన్ ఇన్ ద మ్యాథ్, ఈవెన్ ఇన్ మ్యాథ్స్ ఆల్సో ప్లేస్ వాల్యూ అంటాం కదా, ప్లేస్ వాల్యూ అసలు ఉండదు వాళ్ళకి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రాయడం సీక్వెన్స్ లో. Other signs of this condition may include a strong dislike of writing or drawing, problems with grammar, trouble writing down ideas, అంటే ఏదైనా ఐడియా ఉంటే అది రాయడం, a quick loss of energy and interest while writing, trouble writing down thoughts in a logical sequence, రైట్? ఏదైనా సింపుల్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు బయట వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఆర్ ఏదైనా సీక్వెన్స్ లో మనం చెప్పమంటే ఎలాగో వర్బల్ గా చెప్తారు, అదే సేమ్ రాయమంటే దే కాంట్ పెన్ డౌన్ దేర్ ఐడియాస్, రైట్? ఇట్స్ డిఫికల్టీ ఇన్ దట్ లాజికల్ సీక్వెన్స్, రైట్? సేయింగ్ వర్డ్స్ అవుట్ లౌడ్ వైల్ రైటింగ్, లీవింగ్ వర్డ్స్ అన్ఫినిష్డ్ ఆర్ omitting them when writing sentences. వీళ్ళ ఎప్పుడైనా వీళ్ళ దాంట్లో నోట్స్ లో చూస్తే మీకు ఒమిషన్స్ ఎక్కువ ఉంటాయి, అడిషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇట్ ఉంది అనుకోండి, ITE అని రాస్తారు, సో దే యాడ్ వన్ మోర్ లెటర్ టు దట్, రైట్? రైటింగ్ సెంటెన్సెస్ లో కూడా మళ్ళీ రిపీటెడ్ ఉంటాయి, రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఒక ఈవెన్ బోర్డ్ పై నుంచి కాపీ చేసుకోండి, మేబీ ఫ్రమ్ బోర్డ్ ఫ్రమ్ బుక్, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ద డిస్టెన్స్ ఇస్ ఫ్రమ్ వెదర్ యూఆర్ కాపింగ్ ఫ్రమ్ అ బోర్డ్ ఆర్ అ బుక్, రైట్? బుక్ లో నుంచి కాపీ చేసినా అదే మిస్టేక్స్ ఉంటాయి, బ్లాక్ బోర్డ్ నుంచి కాపీ చేసినా కూడా అవే మిస్టేక్స్ ఉంటాయి, రైట్? నెక్స్ట్ అండి, ఇది ఎగ్జాంపుల్ చూసారా, ఇది ఇంకా పర్వాలేదు, నా దగ్గర ఉండే చాలా శాంపిల్స్ స్కూల్లో ఉన్నాయి. ఒక బాబుకి ఒకసారి నేను చేస్తున్నప్పుడు ఇంటర్వెన్షన్ ఓన్లీ 2 lines ఇచ్చాను, 2 lines రాయడానికి. హీ యూస్ టు హ్యాడ్ అ స్ట్రాంగ్ అవర్షన్, అంటే అసలు రాయడం అంటేనే పెద్ద బాధ వాడికి, ఎంత ట్రౌమానో రాయడం అంటే వాడికి. ఒక 2 lines ఇచ్చాను, 2 lines ఇస్తే 2.5 hours అయినా కూడా ఒక్క వర్డ్ ఒకటే ఒక వర్డ్ రాశాడు, 2.5 hours లో. అలా మెల్లిగా మెల్లిగా 1 year కి తీసుకొస్తే ఒక హాఫ్ పేజ్ రాయడం మొదలు పెట్టాడు. మీరు ఎంత టైం అన్నా ఇవ్వండి, దే డోంట్ ఫీల్ లైక్ రైటింగ్. మీరు అదే వర్బల్ గా ఏదైనా అడిగితే దే ఆర్ వెరీ గుడ్ అట్, వర్బల్ గా ఏదైనా ఉంటే చెప్పేస్తారు, కానీ రైటింగ్ అనేది దే హ్యావ్ దట్ స్ట్రాంగ్ అవర్షన్, అంటే ఇష్టం లేనిదనం బాగా ఉంటుంది, అసలు రాయరు, రైట్? ఇలా ఇది ఇంకా పర్వాలేదు కొంచెం, వేరే అయితే అసలు ఇంతకంటే ఘోరంగా ఉంటాయి. నెక్స్ట్ సార్, dyscalculia. Signs of this disability include problems understanding basic arithmetic concepts such as fraction, number lines, positive and negative numbers, arithmetic. నేను ఇందాక చెప్పినట్టు ఈవెన్ అన్ని లాంగ్వేజెస్ లో, అదర్ ఇంగ్లీష్ లో కానీ వెదర్ సబ్జెక్ట్స్ లో అన్ని బాగానే ఉంటారు, కానీ దే math, right? They have difficulty in understanding the concepts because they can't relate. ఎందుకంటే మ్యాథ్స్ అనేది ప్రోగ్రెసివ్ కదా, ఇఫ్ అడిషన్ నంబర్స్ వస్తేనే మనకి అడిషన్ కానీ ఇవి కానీ నంబర్ సెన్స్ ఉండాలి కదా, నంబర్ సెన్స్ తో స్టార్ట్ చేస్తాం మ్యాథ్స్. ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ? మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా స్టార్ట్ చేస్తారు మ్యాథ్స్? హైరార్కీ చెప్పగలుగుతారు ఎవరైనా ఇక్కడ? మ్యాథ్స్ హైరార్కీ ఎవరైనా చెప్పగలుగుతారా ఇక్కడ? You can turn on your video and audio. చెప్పండి, మీకు తెలుసు చెప్పండి, నో ప్రాబ్లం, ప్లీజ్ చెప్పండి. భ్రమరా చెప్పండి.
Ma'am, after the class, you can take the discussion because I have muted everyone. Because of audio level issues, we can't continue the session. So You can ask the can't queries ask after. something. Yeah, ma'am. I have Okay, muted they're all everyone. muted? You too. Yeah, ma'am. All have muted. That's why Okay, so you let's can take the continue the questions. session. No, After no, the I class wanted to ends, you just. can take the. Okay, let's do that. Fine. So Yes, ma'am. the Thank you. hierarchy అనేది నేను లాస్ట్ క్వశ్చన్ లో అడుగుతాను, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది. ఆ హైరార్కీ గ్రాడ్యువల్ గా పోతే తప్ప మనకి మ్యాథ్స్ అర్థమెటిక్ వరకు రీచ్ అవ్వలేము, రైట్? సో messiness in putting math problems on paper, trouble recognizing logical information, sequences, steps in math problem. మనకి కరెక్ట్ గా పేజ్ లో ప్లేస్ వాల్యూ అలైన్మెంట్ ఉంటేనే కదా వాళ్ళకి దే కెన్ కమ్ టు ది సొల్యూషన్. సో అది కూడా ప్రాబ్లం అవుతుంది. డిఫికల్టీ ఇన్ వర్బలీ డిస్క్రైబింగ్ మ్యాథ్ ప్రాసెస్. మీరు చూసుంటే ఇఫ్ యూ అబ్జర్వ్ మెనీ స్టూడెంట్స్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఆల్ ద ప్రాబ్లమ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్డ్ ప్రాబ్లమ్స్ దే కాంట్ డిసైడ్ వాట్ ఆపరేషన్ టు అప్లై, right? You most of them will agree, right? వర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చే వరకు వాళ్ళకి ఏ ఆపరేషన్ అప్లై చేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది, రైట్? దే కాంట్ డిసైడ్. అండ్ ఒక వర్డ్ ప్రాబ్లం అనేది ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా దే కాంట్ డూ. ఐ మీన్ ఈవెన్ ఐ హ్యావ్ ఫ్యూ స్టూడెంట్స్, దే హ్యావ్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ దట్ వర్డ్ ప్రాబ్లమ్స్ అంటాం కదా, స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్, రైట్? వేరే అదర్ థింగ్స్ దే ఆర్ గుడ్ అట్. ఓన్లీ ఈ వర్బల్ లో వచ్చేటప్పటికి వాళ్ళకి వర్డ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ సార్. యా, డిస్ప్రాక్సియా అనేది చాలా తక్కువగా తెలుస్తుంది. నేను ఐ విల్ నాట్ డిగ్ డీప్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్. Dyspraxia is a term that refers to lifelong trouble with movement and coordination. It's not formal diagnosis, but you may still hear people use this term. మన దగ్గర ఇండియాలో చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి డిస్ప్రాక్సియా, కానీ మన దగ్గర తక్కువగా యూజ్ చేస్తాం. డెవలప్మెంటల్ డిసార్డర్స్ అంటాము, ఏఎస్టీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ తక్కువగా డిస్ప్రాక్సియా. కానీ డిస్ప్రాక్సియా ఆల్సో ఈజ్ ఆన్ అలర్ట్. ఐ మీన్ ద నంబర్ ఈస్ ఇంక్రీజింగ్. The formal diagnosis is developmental coordination disorder. సో ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తే మనం ఒకటి చెప్తే వాళ్ళకి అర్థం అవ్వడం చూడండి. the processing, the information processing, it's all depending on their brain wiring ఉంటుంది కదా. I will not dig into medically, జగదీష్ సార్ తీసుకుంటారు ఎవ్రీథింగ్ విత్ న్యూరో. సో వీళ్ళకి అండర్స్టాండింగ్ వాట్ ఎవర్ వి స్పీక్, ఏదైనా అక్విజిషన్ లో అనుకోండి, టీచింగ్ లో అనుకోండి, వాళ్ళకి అక్విజిషన్ లో అనేది ఇట్స్ ఆల్ జంబుల్డ్. వాళ్ళకి రెగ్యులర్ గా ఇప్పుడు మీరు ఒక లెసన్ చెప్పుకుంటూ వెళ్తే దే కాంట్ రిలేట్ విత్ ద కంటెంట్. ఐ మీన్ వాట్ ఎవర్ టాపిక్ ఇట్ మైట్ బి, వెదర్ ఇట్ కెన్ బి English, whether it can be anything related to social, they can't relate to the content. I mean, they can't relate to the content, and gradually they find difficulty in questions, sir. Hello. Yeah, ma'am. Now you are audible. Hello. You are audible, ma'am. One second. Yeah, can you please have some? Uh, yeah, there was some disturbance here. Can you please have some? Yeah, there was some disturbance here. Can you please have some? Yeah, can you please have some? Yeah, there was some disturbance here. Can you please have some? Yeah, there was some disturbance here. Can you please have some? Yeah, can you please have some? Yeah, there was some disturbance here. Can you please have some? Yeah, there was some disturbance here.
Previous slide చూపించరా? Yeah. Next. Right. So dyspraxia, people with these challenges can struggle with balance, coordination, motor skills. So మీకు చెప్పినట్టుగా అన్నీ ఉంటాయి అన్నమాట. The cognition part weak ఉంటుంది, gross motor skills, fine motor skills, motor planning. Last వచ్చి motor planning for doing multi-step tasks like trying a shoe. And everything related to gross, fine coordination, even the cognitive part also is impacted, right? Dyspraxia అనేది చాలా తక్కువగా వింటున్నాము. And we mostly all the dyslexia or dyscalculia, dysgraphia, ఇవన్నీ కూడా మీరు సిమ్టమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇండికేటర్స్ అనుకుంటారా మీరు, అన్ని మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఇట్స్ లైక్ న్యూరో డైవర్జెంట్ అని అందుకే అన్నారు. ఒక్క డిస్పెక్సియా అంటే ఓన్లీ డిస్పెక్సియా సిమ్టమ్సే కాకుండా అన్ని ఉంటాయి. ఇట్స్ ఆల్ ఇంపాక్టింగ్ ఆల్ ది ఏరియాస్, రైట్? నెక్స్ట్, aphasia. Problem with the communication. Everything is, I mean, if the child might not be having any difficulty as such, but they have problem with ability to communicate. Medical lo Jagdish sir teachers taru neurologically, that thing. But aphasia అనేది I have 2 or 3 cases. Aphasia, how the child has difficulty in understanding and communicating, right? మనం ఒకటి చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట. అర్థం అవ్వకుండా they can't relate to what we are trying to communicate. ఒకవేళ అర్థమైనా కూడా if you are trying to ask them, comprehend in the classroom, they can't difficulty in comprehending what we have taught them. అర్థం చేసుకోవడము, మళ్ళీ దాన్ని కాంప్రిహెండ్ చేయడము, అది వర్బల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడము, వర్బల్ గా ఎక్స్ప్రెస్ చేయడము డిఫికల్టీ అవుతుంది, రైట్? నెక్స్ట్, symptoms of aphasia. Trouble speaking clearly, trouble understanding speech. మాట్లాడినప్పుడు కూడా క్లారిటీ ఉండదు, అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోవడము లేదా స్లోగా మాట్లాడటము, క్లారిటీ ఉండదు మాట్లాడటంలో. ట్రబుల్ అండర్స్టాండింగ్ దేర్ స్పీచ్, మాట్లాడినా కూడా మళ్ళీ అన్ని ముక్కలుగా మాట్లాడటము, ఇట్స్ నాట్ క్లియర్. ట్రబుల్ రైటింగ్ క్లియర్లీ, ఇట్స్ ఆల్. అండ్ ప్లీజ్ రిమెంబర్, ఇవి ఉన్నాయి కదా ఈ ఇండికేటర్స్ కానీ సిమ్టమ్స్ కానీ, ఇట్స్ నాట్ ఇన్ ఆల్ ది చిల్డ్రన్. అఫేసియా అనగానే, డిస్లెక్సియా అనగానే అన్ని ఇండికేటర్లు ఉండాల్సిన అవసరం లేదు, రైట్? Every child is unique. That's the reason I always tell, each child is unique and their abilities are different. Uniqueness అనేది తప్పకుండా ఉంటుంది, individual differences అనేది తప్పకుండా ఉంటాయి కదా. So not all the symptoms will be present in the child, right? Trouble understanding written words, trouble remembering the words, trouble remembering ఆబ్జెక్ట్ నేమ్స్. అంటే ఇలా సింపుల్ వి కాదు. ఒకవేళ మనం ఏజ్ అప్రోప్రియేట్ తీసుకుంటే మేబీ ఇఫ్ యూఆర్ టేకింగ్ క్లాస్ 2 చైల్డ్ అండ్ సింపుల్ అడిగితే చెప్పగలుగుతారు, కానీ కొంచెం ఆబ్జెక్ట్ బేస్డ్ ఏమైనా కొంచెం కొద్ది టఫ్ తీసుకున్నాం అనుకోండి చెప్పలేరు, రైట్? నా ఎక్స్పీరియన్స్ లో మటుకు ఇంత సింపుల్ వి, ఫ్రూట్ అనుకోండి, వెజిటబుల్స్ అనుకోండి, ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ డైలీ లైఫ్ వాట్ వి ఆర్ సీయింగ్, they can name it, but only difficulty in some things which they are not in use. I mean, the రోజు వాడే వస్తువులు లేవనుకోండి, అవి చెప్పలేరు. They can't remember, they can't recall that name. Next, ఇది టైప్స్ ఆఫ్ అఫేసియా. మీరు ఓన్లీ మీ సబ్జెక్ట్ కోసం మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఇవన్నీ మీకు సార్ చెప్తారు. ప్రోకాస్ అఫేసియా, వర్నిక్స్ అఫేసియా, ఈవెన్ ఐ డెంట్ డీల్ విత్ ఆల్ దిస్. సో మీకు ఓన్లీ ఫర్ యోర్ నాలెడ్జ్ టైప్స్ ఆఫ్ అఫేసియా ఇవి ఉంటాయి, రైట్? నెక్స్ట్, రైట్, లాస్ట్ అదేనండి, లాస్ట్ స్లైడ్ అనుకుంటారు.
Yeah, that is the last slide, I think. Yeah, aphasia. ఇక్కడికి రైట్. సో అఫేసియా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఫేసియా మీకు ఓన్లీ మీ నాలెడ్జ్ కోసం అనేసి నేను పెట్టాను అంతే. ఇట్స్ మోర్ ఆఫ్ మెడికల్, రైట్? సో ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో మీకు ఏంటంటే డిస్లెక్సియాలో ఇండికేటర్స్ చెప్పాను కదా, దాంట్లో ఇంటర్వెన్షన్ కూడా కొంచెం టచ్ చేస్తాను, కంప్లీట్ ఇంటర్వెన్షన్ చెప్పను. సో దాంట్లో ఎలా చేస్తాము, జస్ట్ ఐఈపి ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి పిల్లలకి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము ఏంటి అనేది బ్రీఫ్ గా చెప్తాను. ఎలాబరేట్ చేసి అంత అవసరం ఉండదు ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? నౌ sir, we can take questions. First of all,